ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఖమ్మం జిల్లా రైతు ఆత్మహత్యాయత్న ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రధానంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన జోడెడ్ల ప్రభాకర్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభాకర్ సర్వే నంబర్ 276-77లో 7 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ సంబంధించిన అంశాల్లో శిఖం భూమి కూడా ఉంది. దీనిపైన కొంత వివాదం అవుతున్న నేపథ్యంలో ఆయన అధికారులు ఎవరు కూడా దానికి స్పందించకపోవడంతో మనస్తాపం చెంది చనిపోయినట్టుగా అయితే ఫిర్యాదు అందింది. ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ సెల్ కు వెళ్ళినా కూడా అక్కడ కూడా అప్పటికే టైం ఇవ్వడంతో ఆయన మనస్తాపం చెంది మామిడి తోటలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలిసివేసిన సంఘటన. ఈ అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తొందరగా స్పందించి వెంటనే బాధ్యులపై చర్య తీసుకోవాలి, దానికి సంబంధించిన ఆ ఘటనపై పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎవరైనా పురుగొలిపినా లేక అధికారుల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.